ఒకప్పుడు తీవ్ర కరువుతో అల్లాడిన అనంతపురం జిల్లా ప్రజలకు సహాయం చేసేందుకు స్పెయిన్ దేశస్థుడు ఫెర్రర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీటీని ఏర్పాటు చేశారు. సేవ పేరుతో మత మార్పిడులకు పాల్పడకుండా ఈ ఆర్టీటీ నిజాయితీగా ప్రజలకు సేవ చేసింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, శిక్షణ, క్రీడలు ఇలా అనేక రంగాల్లో ఆర్టీటీ ప్రజలకు సేవలందించింది. అనంతపురం ప్రజల జీవనంలో ఈ ట్రస్ట్ ఒక భాగమైపోయింది. అందుకే ఈ ట్రస్ట్ కి విదేశీ విరాళాలు సేకరించే లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే కులమతాలకు అతీతంగా అందరూ ట్రస్ట్ కి మద్దతుగా నిలబడ్డారు. అనంతపురంలో వీధి వీధిన సేవ్ ఆర్టీటీ అంటూ గోడలపై నినాదాలు రాసి సంఘీభావం తెలిపారు. ఫెర్రర్ కుమారుడు మాన్చో ఫెర్రర్ ఈ విషయాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో స్వయంగా మాట్లాడారు. ఆర్టీటీ చేస్తున్న సేవలను కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 8 నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు FCRA లైసెన్స్ ని రెన్యువల్ చేయించారు. దీంతో అనంతపురం సహా రాయలసీమ ప్రాంతంలోని పేదలు లోకేష్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు.